చూస్తూ ఉన్నాం. అదేవిధంగా బలిపీఠంపై రోగుల ప్రాణాలు, స్వర ఆసుపత్రిలో మృత్యు మృదంగం, 9 మంది వైద్యులపై క్రిమినల్ కేసులు, విజయవాడలో వెలుగు చూసిన దారుణం, నకిలీ రిజిస్ట్రేషన్లతో రోగుల ప్రాణాలతో చెలగాటం, తల్లి మృతిపై కుమారి న్యాయ పోరాటం, బట్టబయలైన కార్పొరేట్ ఆసుపత్రి చీకటి కోణాలు. హరీష్ రావు హైటెక్ అవినీతి, మంత్రి పొంగిలేటి సంచలన ఆరోపణలు. గత ప్రభుత్వంలో హరీష్ రావు ఆర్థిక ఆరోగ్యం ఊహించినంత మెరుగుపడింది. గత తప్పులు ఎత్తి చూపుతూ పొంగిలేటి ఫైర్. బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు హైటెక్ అవినీతికి పాల్పడ్డారని మంత్రి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఎక్స్ వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. గత కొద్ది రోజులుగా 22A పేరుతో హరీష్ రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడుతున్న పొంగిరెడ్డి మంగళవారం తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. వైద్య శాఖ మంత్రిగా హరీష్ రావు ఆసుపత్రులతో వ్యాపారం చేశాడన్నారు. గత ప్రభుత్వంలో మంత్రిగా ఉండి ఆసుపత్రులతో వ్యాపారం చేయడం, అది కూడా ఊరు పేరు లేని కంపెనీ పేరుతో జరగడం వెనుక అధికార దుర్వినియోగం స్పష్టంగా కనిపిస్తుందన్నారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు హరీష్ రావు ఆర్థిక ఆరోగ్యం ఊహించనంతగా మెరుగుపడిందని మంత్రి విమర్శించారు. గతంలో రబ్బరు చెప్పులు వేసుకొని తిరిగిన వ్యక్తి ఇప్పుడు రాష్ట్రం మొత్తం ఎన్నికల ఖర్చు భరించేంత స్థాయికి ఎదిగాడని ఆరోపించారు. పాల కంపెనీ హరీష్ రావు అవినీతి సామ్రాజ్యంలో ఒక చిన్న ఉదాహరణ మాత్రమేనని అన్నారు. ఆ అవినీతి సామ్రాజ్యాన్ని తవ్వే కొద్దీ సంచలన విషయాలు బయటపడుతున్నాయన్నారు. ఎలాంటి తప్పు చేయకపోతే ఆ కంపెనీ వెబ్సైట్ను ఎందుకు మూశారని మంత్రి పొంగిరెడ్డి ప్రశ్నించారు. ఓట్ల కోసం ప్రజలను రెచ్చగొట్టడం హరీష్ రావుకు మొదటి నుంచి అలవాడేనని చెప్పారు. ఇది కథ. ఈ 22A విషయంలో ప్రతిపక్షాలు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పైన, ముఖ్యంగా మంత్రి పొంగిరెడ్డి పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. అయితే ఈ విషయంలో ప్రతిపక్షాలు కావాలనే ఇవంతా చేస్తూ ఉన్నాయి. గతంలో హరీష్ రావు ఆరోగ్య మంత్రిగా ఉండి అంత అవినీతి చేసిండో ఇలాంటి వాళ్ళ ఇప్పుడు 22A గురించి మాట్లాడుతూ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతున్నారని చెప్పేసి మంత్రి పొంగిలేటి హరీష్ రావు పైన తీవ్ర స్థాయిలో మండిపడడం అయితే జరిగింది. దీక్ష విరమించిన తెలంగాణ బీజేపీ చీఫ్ రామచంద్రరావు అని చెప్పేసి వార్త వస్తున్నాము. డిసెంబర్లో గ్రేటర్ వార్, జీహెచ్ఎంసీ ఎన్నికలపై సీఎం చూపు, ఇప్పటికే డివిజన్ల వారీగా గ్రౌండ్ వర్క్, గ్లోబల్ సమ్మిట్ ముగియగానే షెడ్యూల్, జూన్లో సిటీలో వరుస పర్యటనలు చేసిన సీఎం, గ్రేటర్తో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్లు కూడా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. జోడిమెట్లలో జోరుగా అక్రమ షెడ్ల నిర్మాణం, జీరో పర్మిషన్తో సాగుతున్న వైన్యం, HP పెట్రోల్ బంక్ ఆనుకుని యథేచ్ఛగా కొనసాగుతున్న నిర్మాణ పనులు, అంతా చైన్మెన్ల కనుసన్నల్లోనే. చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు, ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి. మేడ్చల్ మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ గట్కేసా సర్కిల్ పోచారం వార్డు పరిధిలోని జోడిమెట్లలో అక్రమ షెడ్ల నిర్మాణం దందా 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగుతుంది. ప్రభుత్వ నిబంధనలకు పాదరిస్తూ అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా వెలుస్తున్నాయి. హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై ఉన్న HP పెట్రోల్ బంకును ఆనుకొని ఒక షెడ్డు తాజా కిచెన్కు ఎదురుగా ఇది కథ. జోడిమెట్లలో ఈ మధ్యకాలంలో ఈ అక్రమ నిర్మాణాలు చాలా చేస్తూ ఉన్నాం. మరి అక్కడ అధికారులు ఏం చేస్తూ ఉన్నారు, టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే అసలు వాళ్ళకు పత్తా లేకుండా వేయరట. కనీసం వారిపైన చర్యలు కూడా ఏం లేవంట. మరో షెడ్డు ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగం అంతా నడుస్తుందనే ఆరోపణలు స్థానికంగా వెలువెత్తున్నాయి. నిబంధనలను బూచిగా చూపి సామాన్యులను వేధించే టౌన్ ప్లానింగ్ అధికారులు ఇక్కడి అక్రమ కట్టడాల వైపు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనక భారీగా ముడుపులు ముట్టాయనే ఆరోపణలు బహిరంగంగానే వ్యక్తమవుతున్నాయి. నిజంగా సామాన్య ప్రజలపైన అయితే ఇప్పుడు మామూలుగా ఏదైనా నిబంధనలు కొంచెం జస్ట్ 0.0001 నిబంధనలను ఉల్లంఘించినట్టయితే సామాన్య జన దగ్గర పోయి ఆగమాగం చేస్తారు ఈ టౌన్ ప్లానింగ్ అధికారులే. మరి ఇక్కడ అక్రమ కట్టడం ఇంత పెద్దగా కడతా ఉన్నారు, మరి టౌన్ ప్లానింగ్ అధికారులు కనీసం కనిపిస్తలేదా? అంటే బలహీనులేమో అట్లా, బలహీనులు ఎవరు ఇక్కడ? సామాన్యులు. వాళ్ళు బలహీనులు కాబట్టి వాళ్ళ మీద బలవంత ఉంటుంది అన్నట్టు ఫోర్సు. ఇక్కడ వీళ్ళు బలవంతులు కాబట్టి వీళ్ళపైన బలహీనంగా పనిచేస్తాయి చట్టాలు. వీళ్ళందరికీ కూడా పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరికైనా సరే బలహీనులకు బలవంతంగా, బలవంతులకు బలహీనంగా పనిచేస్తాయి ఎక్కడైనా కూడా. ఇక్కడ జోడిమెట్లో కూడా అదే జరిగింది.
హైవే పక్కనే యథేచ్ఛగా నిర్మాణ పనులు పట్టించుకున్న అధికారులు. సాధారణంగా జాతీయ రహదారుల పక్కన ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా మున్సిపల్ చట్టాలతో పాటు నేషనల్ హైవేస్ అథారిటీ నిబంధనల ప్రకారం కఠినమైన అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కేవలం అంటే హైవే పక్కన కడితే, హైవే పక్కన నిర్మాణం చేస్తే కేవలం మున్సిపల్ చట్టాలే కాదు, వీళ్ళు ఎవరు నేషనల్ హైవేస్ ఉంటారు కదా, వాళ్ళ కూడా నిబంధనలు పాటించాలి హైవే పక్కన కట్టాలంటే. కానీ జోడిమెట్లలో కొందరు అక్రమార్కులు ఈ నిబంధనలన్నీ తుంగలో తొక్కారు. ఎలాంటి పర్మిషన్ లేకుండానే అక్రమ షెడ్ల నిర్మాణం రాత్రికి రాత్రి శరవేగంగా జరుగుతోంది. పగలు రాత్రి తేడా లేకుండా పనులు జరుగుతున్నా కనీసం నోటీసులు ఇచ్చేందుకు కూడా టౌన్ ప్లానింగ్ సిబ్బంది ముందుకు రాకపోవడం గమనార్హం. ఏం లేదు ఇక్కడ, టౌన్ ప్లానింగ్ అధికారులకు ముడుపులు ముట్టినాయి వాళ్ళకి డబ్బులు అందినాయి. టౌన్ ప్లానింగ్ అధికారులకి అందినాయి కాబట్టే వాళ్ళు తేలికుంటున్న దొంగల్లా సైలెంట్గా కొట్టుకుపోతున్నారు. ఒకటి ముడుపులన్నా ముట్టుండాలి, పైసలన్నా ముట్టుండాలి, లేదంటే పై అధికారులు లేదంటే ఎవరో బడ నాయకుడి ఒత్తిడి వలన, ఈ రెండింటి వల్లనే వీళ్ళు ఈ టౌన్ ప్లానింగ్ వాళ్ళు నోటీసులు ఇవ్వకుండా నిమ్మకు నీరెత్తినట్లు సైలెంట్గా ఉంటున్నారు. అక్కడ ఒక హైవే పక్కన నిర్మాణం చేయాలంటే కట్టాలంటే దానికి ఒక పెద్ద కథ ఉంటుంది. ఇప్పుడు ఊర్లలో వారి జాగలో వాళ్ళు ఇల్లు కట్టుకోవాలంటేనే కారోబారస్తారు, అదంటాడు ఇదంటాడు, పెద్ద రచ్చరమ్మలు జరుగుతాయి. ఆడ ఊర్లలోనే వాని జాగలో వాని ఇల్లు కట్టుకోవాలంటే పెద్ద పంచాయతీ ఉంటుంది. కార్యర్స్తో అంటారు, కారోబార్తో అంటారు, ఇంకోటి గ్రామ పంచాయతీ అంటారు, పెద్ద సంతకాలు అంటారు, అదంటారు ఇదంటారు, పెద్ద తతంగా నడుస్తుంది అక్కడ. అట్లాంటిది ఒక నేషనల్ హైవే పక్క, అది కూడా మళ్ళీ వరంగల్ నుండి హైదరాబాద్ వెళ్ళేటువంటి నేషనల్ హైవే పక్కన నిర్మాణం చేయాలంటే దానికి పెద్ద దాన్ని ఏమంటారు, ఒక బలమైన యుద్ధమే చేయాలి అక్కడ కట్టేటోళ్ళు. అట్లాంటిది వాళ్ళకు రాత్రే మొత్తం గోడలు లేపుతారు, షెడ్ కట్టేసారు. నోటీసు కూడా ఇవ్వడానికి కూడా అటు పోతలేరు. ఎందుకయ్యా అంటే టౌన్ ప్లానింగ్ అధికారులకు ముడుపులు ముట్టినాయి, లేదంటే పైన ఉన్నటువంటి అధికారులు నాయకులు ఎవరో బటన్ అవుతానో వాళ్ళ ఒత్తిడి వల్ల వాళ్ళు సైలెంట్ అయిపోయారు అనేది ఇక్కడ అందరూ తెలిసిపోతుంది. అంతా చైన్మెన్ల కనసన్నులోనే. ఈ అక్రమ నిర్మాణాల వెనుక మున్సిపల్ సర్కిల్లో కీలకంగా వ్యవహరించే కొందరు క్షేత్రస్థాయి సిబ్బంది చైన్మెన్లు చక్రం తిప్పుతున్నట్లు తెలుస్తుంది. ఉన్నతాధికారులకు సదరు బిల్డర్లకు మధ్య వీరే మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ మామూలు పంపిణీ పూర్తి చేసినట్లు మున్సిపల్ వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలించాల్సిన చైర్మన్లు లంచాల మత్తులో జోగుతూ అక్రమ నిర్మాణాలకు పరోక్షంగా అడ్డంగా నిలుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారులు ఏసీ రూములకే పరిమితం కావడంతో క్షేత్రస్థాయిలో చైర్మన్ల ఆడిందే ఆట పాడిందే పాటగా మారింది. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చేది వాళ్ళే, సంతకం పెట్టేది వాళ్ళే కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట అవుతుంది. అంతే కదా. ఇప్పుడు వాని చేతిలో సంతకం ఉన్నప్పుడు వాడే పర్మిషన్ ఇచ్చినప్పుడు అది వాడు ఏం చెప్తే అదే అవుతుంది. సామాన్యుడికి ఒక న్యాయం, బడాబాబులకు ఒక న్యాయమా? గట్కేసర్ సర్కిల్లో ఓ సామాన్య పౌరుడు తన సొంత స్థలంలో చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా, రేకుల షెడ్డు వేసుకోవాలన్నా టౌన్ ప్లానింగ్ అధికారులు వాలిపోతారు. ఇందాక మనం చెప్పింది రైట్, అక్కడ అదే వార్త వచ్చింది. ఇక్కడ బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ ప్లాన్ అప్రూవల్స్ అంటూ నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తారు. కానీ కమర్షియల్ జోన్లో హైవే పక్కన లక్షలాది రూపాయల విలువైన బాధ షెడ్లను ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తుంటే అధికారులు కళ్ళున్న గుడ్డివారిలా వ్యవహరించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే మీ దగ్గర డబ్బులు లేవు, సామాన్య ప్రజల దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి? వాడు ఇల్లు కట్టుకోవడానికి అక్కడ డబ్బులు ఉంటాయి, మళ్ళీ అప్పు తెచ్చుకొని కట్టుకుంటాడు. కాబట్టి వాళ్ళ దగ్గర వాలిపోయి అది ఇది ప్రశ్నిస్తారు. ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద షెడ్లు నేషనల్ హైవే పక్కన కట్టాలి కాబట్టి వాళ్ళు లక్షలు కోటీశ్వరులు కాబట్టి వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇసిరేస్తారు. ఇట్లా ఇసిరేస్తే వాళ్ళు ఇట్లా ఏరుకుంటారు. నిజంగా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది అధికారులు అట్లనే చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం నుండి వచ్చేటువంటి జీతం సరిపోక ఈ లంచాల మత్తులో వాళ్ళు ఊగిపోతున్నారు. ఇప్పుడు వాడు అధికారం ఒకవేళ ఎవడో ఒక బడా నేత పర్మిషన్ ఇచ్చి డబ్బులు ఇస్తారు, నాకు పర్మిషన్ ఇవ్వండి ఇస్తారు. ఓకే, ఆ బడా నేత కనుక డబ్బులు